రచ్చబండకని ప్రజల మధ్యనే ఉండాలి నేను అని, ప్రజలకు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని కనుక్కోవాలి అని ఆ ప్రజల కోసం ఉరుక్కుంటూ వెళ్లి ఇదే జిల్లాలో ఆ ప్రజల కోసం ఉరుక్కుంటూ వెళ్లి ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అది కదా నాయకత్వం అంటే, అది కదా ప్రజానాయకుడు అంటే. జగనన్న గారు 5 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, ఎవరికీ కనిపించలేదు, ప్రజల మధ్యకు రాలేదు. ఆఖరికి వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ అపాయింట్మెంట్లు అడిగితే కూడా ఎవరికీ కనిపించలేదు. ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కుంభకర్ణులు నిద్రలేశారు. ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి, మీతో అవసరం ఉంది కాబట్టి, మీ ఓట్లు కావాలి కాబట్టి ఈ రోజు సిద్ధం అని బయలుదేరారు. దేనికి సిద్ధం? మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి గులాంగిరి చేయడానికి సిద్ధమా? మళ్ళీ మీ ప్రయోజనాల కోసము బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? 25 లక్షల ఇల్లులు కడతామన్నారు, మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధం అన్నారు, మళ్ళీ చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? 25,000తో మెగా డిఎస్సీ అన్నారు, మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 45 ఏళ్లు నిండితే 75,000 రూపాయలు చేతుల్లో పెడతామన్నారు. ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టారు. ఇవన్నీ మళ్ళీ పెట్టడానికి, మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? మీరు ఇవన్నీ మళ్ళీ దగా చేయడానికి సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం. మళ్ళీ చెప్తున్నాం, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్లలో మీ ఓట్ల కోసం వస్తారు. పాలకపక్షం వస్తారు, ప్రతిపక్షం వస్తారు. పెద్ద పెద్ద మూటలు తీసుకొని వస్తారు. ఏం మూటలు? డబ్బులు ఇస్తే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా మీ డబ్బులే. ఈ ఇసుక మాఫియా, ఈ లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా సంపాదించిన డబ్బులే మళ్ళీ మీకు ఇస్తారు. ఇంకా కావాలని చెప్పి వసూలు చేసి మరీ తీసుకోండి. కానీ